ఒకవైపు ఏంటంటే వరుసగా అరెస్టులు, మళ్ళీ వెంటనే బెయిల్స్, మళ్ళీ వెంటనే 5సారి కూడా తనని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తను ఒక సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేశారు. అంటే ఉన్నత అధికారులందరూ కూడా వారి యొక్క పనులన్నీ మానుకుని నా మీదే కాన్సన్ట్రేట్ చేశారు, నా మీదే కక్ష సాధింపుగా ఇవన్నీ చేస్తున్నారు. సో నన్ను జైల్లోనైనా చంపేయండి, లేదా నేనే ఫుడ్ తీసుకోకుండా నేనే అయినా కూడా ఆత్మాహుతి చేసుకుంటా అన్నట్లుగా ఆయన ఒక సెల్ఫీ వీడియోని అయితే విడుదల చేయడం జరిగింది సార్. ఓకే, అంటే ఇప్పుడు కృష్ణారావుని వ్యవహారాన్ని 2 యాంగిల్స్ లో మాట్లాడుకోవాలి. ఒకటి ఏంటంటే కోర్టుల నుంచి బయటకు వచ్చిన వెంటనే వేరే కేసుల్లో వేరే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడైతే ఆ కేసు నమోదైందో ఆ పోలీసులు ఇట్లాగా ఈ వరుసగా ఇలా చేయటం ఏంటంటే బెయిల్ వచ్చిన వెంటనే ఇంకో పోలీస్ స్టేషన్ ఇంకో కేసు నమోదు అవడం, మళ్ళీ ఆ పోలీసులు పట్టుకు వెళ్ళటం, వీటన్నిటి మీద కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒక చర్చ జరుగుతోంది. సరే, మానవ హక్కులు, రైట్స్, హైకోర్టులో రేపు దీనిపైన నాకు తెలిసి విచారణ కూడా ఉన్నట్టుంది. సరే, కోర్టు ఏం తీర్పిస్తే దాన్ని మనం గౌరవిద్దాం. సరే, ఇక్కడ వరకు హ్యూమన్ రైట్స్ కృష్ణారావుని ఆ విధంగా ఎట్లా తిప్పుతారని ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు, ఇష్యూ నడుస్తుంది. సరే, అది అక్కడ వరకు హ్యూమన్ రైట్స్ వరకు ఒక పాజిటివ్ అని అనుకుందాం. సరే, అలా చేస్తున్నారు ఏంటి అని అనుకుందాం ఒక నిమిషం. మరి కృష్ణారావుని మాట్లాడిన లాంగ్వేజ్ ఏంటి, చేసిన వ్యాఖ్యలు ఏంటి? మరి ఆ వ్యాఖ్యలకి దండేసి పండిచ్చి సాల్వా కప్పి సన్మానం చేద్దామా? ఇప్పుడు దీన్ని అంటే కృష్ణారావుని ప్రశ్నించకూడదు అనేవాళ్ళు, కృష్ణారావుని ప్రశ్నించకూడదు అనేవాళ్ళు దీన్ని కూడా సమాధానం చెప్పాలి. ఒకటి. రెండోది, ఇప్పుడు ఒక వీడియో, ఒక ఆడియో సంభాషణని ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ మాట్లాడుతూ నిన్న మాట్లాడారు. అయితే అది మార్ఫింగ్ చేశారనేది మెజార్టీ అంటున్నారు. కృష్ణారావన్ ప్రకాష్ రాజ్ మధ్య జరిగిన ఒక ఆడియో టేప్, వాళ్ళ మధ్య జరిగిన ఒక సంభాషణకు సంబంధించిన ఆడియో టేప్. అయితే అది మార్ఫింగ్ చేశారని ప్రకాష్ రాజ్ ఇందాకే ఒక ప్రకటన చేశారు, ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. సరే, అది చేశారా లేదన్నది రేపు పొద్దున తేలాల్సి ఉంది. ఒకటి, మరి సమాచారం లేకుండా మంత్రి మాట్లాడారని మరికొందరు అంటున్నారు. దానిపై ఇంకో పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అంటే ఈ విధంగా ఉన్నవాళ్ళు నన్ను అటాక్ చేద్దాం అనుకుంటున్నారు, నన్ను ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు, టార్గెట్ చేసినా నాకు పర్వాలేదు, నేను కృష్ణారావన్ అనే వ్యక్తి ప్రశ్నిస్తూనే ఉంటాడు అన్న అంశం ఒకటైతే, రెండోది ఆయన చేసింది భావోద్వేగ వ్యాఖ్యలు కాదు. ఇప్పుడు కూడా కేసు నమోదు చేయాలి. ఎందుకు కేసు నమోదు చేయాలి? కృష్ణారావన్ పైన మరో కేసు ఎందుకు నమోదు చేయాలన్నా